రామరాజు ముందే భాగ్యం చంప పగలగొట్టి ఊహించని షాకిచ్చిన వల్లి అసలు వల్లి తన తల్లి చంప ఎందుకు పగలగొట్టింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వల్లిని ఈడ్చుకుంటూ పుట్టింటికి తీసుకువెళ్తుంది వేదవతి. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఇక వేదవతి భాగ్యాన్ని, ఇక తను నువ్వు ఆడదానివేనా, కూతురి జీవితాన్ని నిలబెట్టాలి కానీ కూతురి కాపురాన్ని కూల్చాలనుకున్నావా, నీలాంటి ఆడదాన్ని ఎక్కడా చూడలేదు, నువ్వు అసలు మనిషివి కాదు, నేను ముందే చెప్పాను మీరు ఇదే ఆఖరి తప్పు అని అప్పుడు తీసుకువెళ్ళేటప్పుడే. కానీ మీరు తప్పు మీద తప్పు చేస్తూ అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. మీరు చేసిన తప్పుకి పాపానికి ఈ జన్మలో మీ కూతురు ముఖం మేము చూడము, మీరు కానీ మీ కూతురు కానీ మా గుమ్మం మెట్టు ఎక్కడానికి కూడా వీల్లేదు అని వేదవతి అయితే భాగ్యం వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఇక ఏడుస్తూ వల్లి, అత్తయ్య అంత మాట అనకండి, నేను నా భర్తని వదిలి ఉండలేను, నా భర్తని చూడకుండా నేను అసలు కూడా బ్రతకలేను అని ఏడుస్తూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక వేదవతి అంటుంది, అబద్ధాలు చెప్పి భర్తని మోసం చేసేటప్పుడు నీకు అనిపించలేదా ఇదంతా జరుగుతుందని అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక భాగ్యం, ఏంటమ్మడు ఎందుకే భయపడుతున్నావు, వెళ్ళని, వాళ్ళ మీద నేను పోలీస్ కేసు పెడతాను, ఈ కుటుంబం మొత్తాన్ని కోర్టుకి లాగుతాను అని భాగ్యం షాకిస్తుంది అందరికీ. అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు ధీరజ్, ఏంటి పోలీస్ కేసు పెడతావా, కోర్టుకి లాగుతావా, కేసు పెట్టు అని ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా అడుగుతారు. ఇంత జరిగాక కూడా మీలో ఇంత కూడా పశ్చాత్తాపం లేదు, మీరు ఇక మనుషులు మారరు, మీరు పశువులు లాంటి వాళ్ళు అని వేదవతి అంటూ ఉంటే, వెళ్ళండి వెళ్ళండి, మీ అందరినీ కూడా కోర్టు మెట్టులు ఎక్కించకపోతే నా పేరు భాగ్యమే కాదు, మీ అందరి మీద గృహహింస చట్టం కింద కేసు పెడతాను. మా అమ్మని మీరు అక్కడ హింసిస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా కట్నం తెమ్మని తనని వేధిస్తున్నారని మా అమ్మడి చేతే కేసు పెట్టించి మీరు చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవించేలా చేస్తాను అని భాగ్యం అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వేదవతి, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వేం చేసుకున్నా మాకు భయం లేదు అని వేదవతి ఇక అంటూ ఉంటుంది భాగ్యంతో. అప్పుడు ఇక వేదవతి వల్లి వాళ్ళని వదిలేసి వచ్చేస్తూ ఉండగా, రే చిన్నోడా మీ నాన్నకి ఫోన్ చెయ్యి, వీళ్ళ గురించి ఇప్పటి వరకు మీ నాన్నకి తెలియకూడదనుకున్నాను, కానీ ఈరోజు ఈ భాగ్యం తన కూతుర్ని మనం కన్న కూతుర్లా చూసుకుంటే మన మీదే గృహహింస చట్టం కింద కేసు పెడతానని చెప్తుంది. కూతురి జీవితం ఏమైపోతుందని బాధ కాకుండా మనల్ని కోర్టుకి ఎలా ఈడ్చాలా అని ఈ భాగ్యం ఆలోచిస్తుంది అని అంటూ ఉంటుంది వేదవతి. అలా వేదవతి ఫోన్ చేయమనగానే ధీరజ్ అయితే రామరాజుకి ఫోన్ చేస్తాడు. రామరాజుకి ఫోన్ చేసి, ధీరజ్ నాన్న అమ్మ మాట్లాడుతుందని వేదవతికి ఇస్తాడు. మేము భాగ్యం వదిన వాళ్ళ ఇంటికాడ ఉన్నాం, మీ పెద్ద కోడలు వల్లి గురించి మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టాము, ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియాలి, వెంటనే భాగ్యం వదిన ఇంటికి రండి అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక వేదవతి రామరాజుతో అలా చెప్పడంతో ఏం జరిగింది బుజ్జమ్మ అని కంగారు పడిపోతాడు రామరాజు. అలా కంగారు పడుతున్న రామరాజుకి మీరు ఇక్కడికి వస్తేనే మీకు తెలుస్తుందని చెప్తుంది వేదవతి. ఇక రామరాజు అయితే బయలుదేరుతాడు. అప్పుడే ఇంకా రామరాజుకి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పేయాలని వేదవతి నిర్ణయించుకోవడంతో ఇక తన కాపురం ఎప్పటికీ కూడా చక్కబడదని వల్లి అక్కడే ఉన్న బావిలో అయితే దూకేస్తుంది. ఇక వల్లి బావిలో దూకేయడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతుండగా ధీరజు బావిలో దూకి వల్లిని కాపాడుతాడు. అలా వల్లిని కాపాడిన తర్వాత వల్లి, నన్నెందుకు కాపాడారు, నన్ను చచ్చిపోనివ్వండి, నా భర్త దూరం అయితే నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఏంటమ్ముడు నువ్వు అంటుంది, వీళ్ళ మీద పోలీస్ కేసు పెడదామని అన్నాను కదా అని అంటూ ఉంటాయి. పోలీస్ కేసు పెడితే వాళ్ళు భయపడి నన్ను కాపురానికి తీసుకువెళ్తారు, నాతో నా ప్రేమగా ఉంటాడా, ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, నీ మాట విని నేను ఈ పరిస్థితికి తీసుకొచ్చుకున్నాను. చూడండి అత్తయ్య, ఇప్పుడు మీరుండి కాపాడారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా చచ్చిపోతాను, ఆ తర్వాత అయినా మా అమ్మ మాటలు వినే నేను ఇదంతా చేశానని, కావాలని మిమ్మల్ని కష్టపెట్టడానికి ఏడిపించడానికి ఇదంతా నేను చెయ్యలేదని, నేను పోయిన తర్వాత అయినా నమ్మండి, మీరెవ్వరు నమ్మకపోయినా నా భర్త నమ్మితే చాలు, నేనే తప్పు చెయ్యలేదని అని వల్లి అయితే అంటుంది. ఇక వల్లి మాటలకి అందరూ కూడా ఆలోచనలో పడతారు. ఈరోజు తర్వాత అప్పుడే
అక్కడికి రామరాజు అయితే వస్తాడు. ఇక రామరాజు రావడంతో అప్పుడే వల్లిని చూస్తాడు, ఏడుస్తున్న వల్లిని. ఏంటమ్మా వల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి నీ బట్టలు అలాగా తడిచిపోయి ఉన్నాయి? రే చిన్నోడా, నువ్వు కూడా అలా ఉన్నావేంట్రా? ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక వేదవతి మౌనంగా ఉంటుంది. ఏంటి బుజ్జమ్మ, భాగ్యం వదిన వాళ్ళ ఇంటికి రమ్మన్నావు, ఏదో మాట్లాడాలన్నావు, మరి ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని రామరాజు అడుగుతాడు. అప్పుడే ఇక చందు, నేను చెప్తాను నాన్న అని అంటూ ఇక చందు అయితే రామరాజుకి నిజం చెప్తాడు. ఇక రామరాజుకి చందు జరిగిందంతా కూడా, వల్లి చేసిన పనులన్నీ కూడా చెప్తాడు. అప్పుడే ఇక వల్లి అయితే అలాగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇక చందు, వీళ్ళు మనల్ని మోసం చేసి పెళ్లి చేశారు నాన్న. వీళ్ళు కోటీశ్వర్లు కాదు, ఎప్పట్లాగే టిఫిన్ అమ్ముకునే వాళ్ళే. కోటీశ్వర్లు అని చెప్పి మోసం చేసి మన ఇంటికి వీళ్ళ కూతుర్ని కోడలుగా పంపించారు. తర్వాత అమూల్య విశ్వాగాడితో ప్రేమలో పడ్డానికి కారణం కూడా వీళ్ళే. వల్లియే అమూల్యకి మాయమాటలు చెప్పి విశ్వాతో ప్రేమలో పడేలా చేసింది. మన ఇంట్లో గొడవలు జరగడానికి కూడా కారణం వీళ్ళే. ఇప్పుడు చివరికి ప్రెగ్నెంట్ అని నాటకం కూడా ఆడి తను తర్వాత నర్మద తను ప్రెగ్నెంట్ కాదని ఎక్కడ నిరూపిస్తుందో అని యాక్సిడెంట్ చేయించుకొని కడుపు పోయిందని, అబార్షన్ వచ్చిందని ఫేక్ డాక్టర్ని తీసుకువచ్చి మనల్ని వీళ్ళు నమ్మించారు అంటూ చందు జరిగిందంతా కూడా చెప్పేస్తాడు. అది విని ఒక్కసారి కుప్పకూలిపోతాడు రామరాజు. మన ఇంటికి ఎంతో బంగారం లాంటి కోడలొచ్చింది. స్వయంగా నేను చూసిన సంబంధం, పెద్దోడు జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని ఎంతో మురిసిపోయాను. కానీ వీడి జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేశానా అని రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఏమ్మా వల్లి, నీకేం తక్కువ చేశామో? మిగతా కోడళ్ళు ఇద్దరి కన్నా నిన్నే కదా కన్న కూతుర్ల కన్నా ఎక్కువగా చూసుకుంది. నీ మాట ఎప్పుడూ కూడా కాదనకుండా నువ్వు చెప్పినట్టే చేసేవాణ్ణి కదా. ఎందుకమ్మా మమ్మల్ని మోసం చెయ్యాలనుకున్నావు? మిమ్మల్ని మీరు మోసం చేసి మా ఇంటికి మీరు కోడలుగా మీ అమ్మాయిని ఎందుకు పంపించారు? మీరు ముందే విషయం అంతా చెప్పుంటే నేను కళ్ళకి అద్దుకొని వల్లిని కోడలుగా చేసుకునేదాన్ని. ఏ రోజు కూడా వల్లిని పుట్టింటి నుంచి డబ్బులు రావాలని, ఆస్తి రావాలని కోరుకోలేదు. వల్లి మా ఇంటికి వెలుగునిస్తుంది అనుకున్నాం, కానీ ఇలాగా మా ఇంటిని చీకట్లో పడేస్తుందని అస్సలు అనుకోలేదు అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడు ఇక అంటూ ఉంటుంది వేదవతి, మన మంచితనాన్ని వీళ్ళు చేతకానితనం అనుకుంటున్నారండి. ఇంత తప్పు చేసిన ఈ భాగ్యం ఇప్పుడు మన మీద కేసు పెడతానని చెప్తుంది. గృహహింస చట్టం కింద కేసు పెట్టి మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయించి కోర్టుకి ఈడుస్తానని బెదిరిస్తుంది. మనల్ని వల్లిని ఎన్నో బాధలు పెడుతూ కట్నం తెమ్మని హింసించామని కేసు పెడతానని భాగ్యం ఇప్పుడు కూడా తను చేసిన తప్పుకి కనీసం పశ్చాత్తాపం పొందకుండా చేసిన తప్పుని మర్చిపోండి. ఒకవేళ మా అమ్మని కాపురానికి తీసుకువెళ్ళకపోతే మీ అందరినీ కూడా జైల్లో పెట్టిస్తానని బెదిరిస్తుంది అని వేదవతి చెప్పడంతో ఆ మాట విని, ఇంత జరిగాక కూడా మీలో ఇంత కూడా మార్పు రాలేదంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. పద, మనం వెళ్ళిపోదాం. కేసు పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి. రే పెద్దోడా, ఇప్పటి వరకు నీ జీవితాన్ని నేను సరిదిద్దాను, సంతోషంగా ఉండేలా చేశాను అనుకున్నాను, కానీ ఇలా నేనే అగాధంలోకి నెట్టేస్తానని అనుకోలేదురా. మరి నీ భార్యని నువ్వు తీసుకొస్తావో లేదో తర్వాత నీ ఇష్టం అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక వెళ్ళండి, వెళ్తే మీ అందరూ ఇప్పుడు జైలుకే వెళ్తారు. మీ కుటుంబంలో ఎవ్వరిని కూడా వదిలిపెట్టను. మా అమ్మని కాపురానికి తీసుకువెళ్ళకపోతే ముఖ్యంగా ఈ రామరాజు అన్నయ్యని జైల్లో పెట్టిస్తాను అని భాగ్యం అంటుంది. ఇక భాగ్యం మాటలకి అందరూ షాక్ అయిపోయి వెనక్కి తిరుగుతున్నారు. అప్పుడు ఇక వల్లి భాగ్యం చెంప పగలగొడుతుంది. ఛీ, ఇంత జరిగినా కూడా నీలో పగరు ఇంత కూడా దిగలేదు అంటే నువ్వు మాత్రం నీ భర్తతో సంతోషంగా ఉండొచ్చు, నేను మాత్రం కాపురానికి వెళ్ళకూడదా? అసలు ఏం అనుకుంటున్నావు నువ్వు? నేను కాపురానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నీతో అయితే నేనుండను. ఇంకా నా జీవితాన్ని నేను నాశనం చేసుకోను అని వల్లి అయితే చెప్తుంది. అప్పుడు ఇక అంటూ ఉంటాడు రామరాజు, రే పెద్దోడా, వల్లిని తీసుకురా అని అంటూ ఉంటే అప్పుడు ఇక వల్లి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది.
అది కాదు నాన్న, వల్లిని తీసుకురా. కానీ ఒక్క కండిషను. ఈ రోజుతో వల్లి పుట్టింటి వాళ్ళు వల్లికి ఇక లేరు. వాళ్ళు పోయారని వల్లి అన్నీ వదిలేసుకొని ఇంటికి వస్తేనే, మన షరతుకి ఒప్పుకుంటేనే తను ఇంట్లో ఉంటుంది అని ఊహించని నిర్ణయం తీసుకుంటాడు రామరాజు. అప్పుడే ఇక వల్లి మీరు చెప్పినట్టే శాశ్వతంగా నా పుట్టింటి వాళ్ళు లేరనుకొని నేను మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాను మావయ్య గారు. ఈ జన్మలో నేను వీళ్ళ ముఖం చూడను అని ఊహించని నిర్ణయం తీసుకుంటుంది వల్లి కూడా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.